ఉపేంద్ర అసలు మన భారతదేశానికి ఆస్కర్ తెచ్చే మగాడు ఉపేంద్ర ఒక్కడ. అసలు ప్యాన్ ఇండియా ఏంది దాని బాబు ఉపేంద్ర అంటే అసలు ప్యాన్ వాళ్ళు అసలు ఉపేంద్ర సినిమాకి వస్తారే తెలివి ఉన్న వాళ్ళు కరెక్టే కదా, ఎవరికి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ అంతా ప్రిపేర్ అయ్యి వస్తారు. సూపర్ అన్న, అసలు అమేజింగ్. ఉపేంద్ర మార్క్ ఉంది అసలు. కానీ ఉపేంద్ర సినిమా కానీ ఈ సూపర్ కానీ అన్నింటిలోనూ కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు ఉపేంద్ర. ఇది అసలు హాలీవుడ్ మించి ఉంది అసలు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆస్కర్స్కి పంపించాలి అసలు. ఉపేంద్ర అసలు మన భారతదేశానికి ఆస్కర్ తెచ్చే మగాడు ఉపేంద్ర ఒక్కడ. అసలు చాలా అమేజింగ్ కాన్సెప్ట్ ఇది, అసలు మైండ్ బ్లోయింగ్. ఇలాంటి సినిమా ఇంతకు ముందు ఏ ఇండస్ట్రీలో ఎక్కడ ఎలా ఉంది బ్రో? ఉపేంద్ర మార్క్ కనిపించింది. ఉపేంద్ర మార్క్ కనిపించింది అసలు. అమేజింగ్ మార్క్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకు ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉపేంద్ర సూపర్ ఎన్ని చూసి అంతకు మించి తీసిండు. ఎక్స్పెక్టేషన్స్ మొత్తం నిలబొక్కున్నాడు. అంతకు మించి తీసిండు అసలు. అమేజింగ్ మూవీ. ఉపేంద్ర సినిమాలు చూసినట్టు అనిపించిందా? సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్. వింటేజ్ మార్క్ తీసుకొచ్చిండు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది డైరెక్టర్గా. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ తీసిండు. మళ్ళీ బ్యాక్ విత్ బ్యాంక్ హిట్ అవుతుంది అంటారా? బ్లాక్ బస్టర్. ఉపేంద్ర అంటే ఉపేంద్రకి మించింది పేరే లేదు అసలు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ కన్నడ ఇండస్ట్రీలో కానీ అసలు ఉపేంద్ర అంటే అసలు బెంగళూరులో అసలు చాలా ఇది అన్నట్టు. అసలు నేను బెంగళూరులో పుట్టుంటే అసలు ఒక రేంజ్ ఉండేది ఉపేంద్ర. నేను ఈ సినిమా అసలు ఎట్లా అంటే అసలు అర్థం చేసుకోవాలంటే ఫుల్ క్లారిటీగా చూడాలి సినిమా. అసలు ఎక్కడ వాష్రూమ్కి పోవద్దు, ఏం చేయొద్దు, మొత్తం టాప్ టు బాటమ్ చూడాలి. సెకండ్తో సహా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావద్దు. 2 సార్లు కాదు 4 సార్లు కూడా చూడొచ్చు. అసలు బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చిన సినిమాలు కూడా అన్ని హిట్టే. కానీ హిట్ కొట్టినట్టు ప్యాన్ ఇండియా ఏంది దాని బాబు ఉపేంద్ర అంటే అసలు ప్యాన్ వాళ్ళు అసలు ఉపేంద్రని ఇక్కడ ఎక్కించుకుంటా, నా భుజాల పైన ఎక్కించుకొని తిప్పుతా ఉపేంద్ర. అట్లాంటి డై హార్డ్ ఫ్యాన్ని నేను. ఎందుకు సార్ మరి ఉపేంద్ర అంటే అంత ఇష్టం? ఉపేంద్ర అంటే ఏ సినిమా తీసిండు కదా, అప్పటి నుంచి ఫ్యాన్. 23 ఇయర్స్ 24 ఇయర్స్ నుంచే ఫ్యాన్ నేను. నాతో ఫ్యాన్ ఎవరు ఉండరు. రియల్ స్టార్ ఉపేంద్ర. సినిమాలు అర్థం కావంటారు కదా? అర్థం కాదంటే దాన్ని కాన్సెప్ట్గా చూడాలి. ఇప్పుడు ఏంటంటే వాష్రూమ్ వస్తుంది, చాయ్ దానికి పోతాము, బ్రేక్ఫాస్ట్ పోతాము, అప్పుడు అర్థం కాదు. కంటిన్యూగా 2.5 hours సినిమా చూస్తే అర్థమవుతుంది. అట్లా ఎవరు చూడలేదు. హైలైట్స్ ఇద్దరు అన్నదమ్ముల కథ అన్నది. ఇద్దరు బ్రదర్స్ చాలా బాగా చేసింది. సత్యం నిజం ఒకటి, అబద్ధం ఒకటి. అబద్ధం ఎంత దాక్షణ తాగలేదు. ఇది రాజకీయ నాయకులకు కొంచెం వర్తిస్తుంది అన్న. ఎవరికి నన్ను సూపర్, చాలా బాగుంది. సూపర్ అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మూవీ కొంచెం అట్టుంటుందో ఇట్టుంది అనుకున్నాను, చాలా బాగుంది అన్న. తెలివి ఉన్న వారికి సినిమా చాలా బాగా నచ్చుతుంది, చాలా నచ్చుతుంది. ముఖ్యంగా ఉపేంద్ర ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఉపేంద్ర ఫ్యాన్స్ కాని వాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అన్న. అర్థం చేసుకుంటారు అన్న, ఎందుకంటే ఉపేంద్ర సినిమాకి వస్తారే తెలివి ఉన్న వాళ్ళు కరెక్టే కదా, ఎవరికి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ అంతా ప్రిపేర్ అయ్యి వస్తారు. సూపర్ మూవీ అన్న. ఎలా ఉంది సార్ సినిమా? చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి చూస్తే. కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ జరిగింది ఫైనల్లో పెట్టిండు ఎట్లా అనేది ఒక 10-20 నిమిషాల స్టోరీ. కాకపోతే లాస్ట్ ఫైనల్గా మనకి ఏంది అనేది ప్రూవ్ అర్థం కాలేదు. మళ్ళీ 2 ఉంటే అట్టున్నది. ఇది 2 గురించే మార్చేసిండు. ఆడి కట్ అయిపోయింది. మన సినిమా అయిపోయింది. 2 చూసి అంత కంటెంట్ ఉన్నది, సగం సినిమా ఉన్నది. అట్లా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు లేకున్నా సరే మిగతాది ఉన్నది, అంతా ఉన్నది. చాలా మన సమాజం గురించి, మన పబ్లిక్ గురించి, ఆడియన్స్ ఎట్లా పాడవుతున్నారు, ఉన్నోళ్ళు ఎట్లా ఉన్నారు, లేనోళ్ళు ఎట్లున్నారు, పబ్లిక్ గురించే తీసిండు. చాలా బాగా వచ్చింది. భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు చూపెట్టాడు. డైరెక్షన్ ఆయన రాసుకుంటా, వాళ్ళే ఇద్దరు డబుల్ యాక్షన్ ఉంటాడు. ఒకళ్ళు ఈ రకం నడవాలి, ఒకళ్ళు ఆ రకం నడవాలి, ఇట్లా నడిస్తే తప్పు అనేది ఆ రకంగా చూపెట్టి చాలా బాగా వచ్చింది సినిమా. ఉపేంద్ర సినిమా అంటే మనకి ఎడ బోర్ కొట్టకుండా నడిచిపోతూ ఉంటుంది. ఒక డిఫరెంట్గా ఉంటాయి, మిగిలిన హీరోలకి ఈయనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి సినిమాలు. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫుల్ ఉన్నది. నేను ఉపేంద్ర సినిమా ఫస్ట్ టైం చూసుడు, ఎప్పుడు చూడలేనా, ఫస్ట్ టైం చూసుడు. కానీ చాలా బాగా ఇప్పుడు చూసినా కదా, చాలా బాగా పబ్లిక్ నచ్చేటట్టు చేసిండు. ఎందుకంటే మన గురించి తీసిండు. మనం ఆడియన్స్ ఇట్లుండొద్దు, ఇట్లుంటే పాడవుతారు, ఉన్నోళ్ళు ఇట్లా చేస్తారు, లేనోళ్ళు ఇట్లా చేస్తారు, ఇది పద్ధతి కాదనే లెక్కల. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది తెలుగు వాళ్ళు? చాలా మంచిగా వచ్చింది. అక్కడ వీళ్ళు వేసిరు, డైలాగులు కొట్టిరు, చాలా మంచిగా నచ్చేటట్టు. ఇప్పుడు చూస్తే పబ్లిక్ ఫుల్ రన్ అవుతారు కదా, ఇట్టే కనిపిస్తున్నది, చాలా ఇట్టే కనిపిస్తున్నది. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. ఆయన విలన్గిరి బాగుంది,
ఆయన వచ్చే యాక్టింగ్ ఆయన ఇంటర్వెల్ దాకా చూపెట్టలేదు. జస్ట్ ఇంటర్వెల్ ముందు కొద్దిగా గుర్రం మీద అక్షరం మీద అక్షరం అంటే తెలుసుగా గుర్రం. నాకు రాదు సార్, నేను చదువుకోలేదు, 4వ తరగతి ఫెయిల్, 10వ తరగతి ఫెయిల్, 4వ తరగతి పాస్ నేను అంతే. సినిమా బాగుంది, ఆయన విలన్గిరి బాగుంది. ఒక అమ్మాయికి అన్యాయం చేయొద్దు. 9 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ గర్భవతిని కూడా అక్కడ రేప్ చేసి చంపిరు. అది అంతా మీరు మీడియా ద్వారా మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా, అలాంటివి జరగవద్దు, చేయొద్దు. కాబట్టి నేను చెప్తున్నా, నేను ఎందుకంటే షేమింగ్ చేసుకోలేదు కాబట్టి నేను ఇజ్జత్కు నేను తొక్కులాడుతున్నా. కాబట్టి ఆయనకు ఉపేంద్ర అన్న కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు బెంగళూరు కూడా పోతున్నాం ఆయన దగ్గర కలవనికే. ఆయన బెంగళూరు మాల్లుడు, ఆయన ఫ్యాన్స్. ఆయన ప్రతి సినిమాకి నేను తీసుకొస్తాను. నేను మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్సే. అక్కడ మనం ఎట్లా పుట్టినాము, హిందూ ధర్మ శాస్త్రం పాప లోకరక్షకుడు సాక్ష్యధార కూడా చూపించాడు ఆయన. క్రిస్టియన్ ధార కూడా చూపించాడు ఆయన. క్రిస్టియన్ ధార కూడా ఏం చూపించాడు అంటే, ఒక యాపిల్ పండు ఎట్లా తింటే ఒక మానవుడు ఒక అమ్మాయి ఎలా కలుచుకుంటారు అని చూపించారు. అక్కడ మేము ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మేము మాట్లాడలేకపోయినాము. ఆయన మాల్లుడికి అభిమానులు కాబట్టి ఆ విధి విధానంగా చూపించిండు. కాబట్టి ఒక యాపిల్ పండు తింటే ఒక మానవుడు కలుచుకుంటే, ఆడపిల్ల మానవుడు మనం కలుచుకుంటే అక్కడ వాళ్ళు జన్మనిస్తారు. కాబట్టి ఒక కన్న తల్లితో సమానం ఆమె మనకు. ఒక భార్య అయినా మెసేజ్ ఇవ్వలేదు సార్, సినిమాలో చూపించాడు.